దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చేస్తోంది. ఏటా శీతాకాలం సమీపించిందంటే చాలు ఢిల్లీ పొల్యూషన్లో చిక్కుకుపోతోంది. ఈసారి కూడా విషవాయువుల ప్రభావం ఢిల్లీ ప్రజలపై ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. నగర ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్లమంటలు, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. దీపావళి తర్వాత ఢిల్లీలో PM 2.5 సాంద్రత క్యూబిక్ మీటర్లకు 488 మైక్రోగ్రాములకు పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. గత 5 ఏళ్లలో ఇదే అత్యధికం. పండుగ రోజు రాత్రి, మరుసటి రోజు కాలుష్యం తీవ్రత అధికంగా ఉన్నట్లు నమోదైంది. ఈ క్రమంలో ఢిల్లీ NCRలో ప్రజలపై కాలుష్య ప్రభావాలకు సంబంధించి లోకల్ సర్కిల్స్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్లకు చెందిన 44,000 కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 42% మంది గొంతు నొప్పి లేదా దగ్గుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తమ కుటుంబ సభ్యులు కళ్లమంట, తలనొప్పి, నిద్ర పట్టడం లేదని 25% మంది చెప్పారు. మరో 17% మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆస్తమా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా బయటకు వెళ్లడాన్ని తగ్గించామని, రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవటం పెంచామని 44% కుటుంబాలు వెల్లడించాయి. వివిధ ఆరోగ్య సమస్యలతో వైద్యుని సంప్రదించామని ఢిల్లీ వాసులో 1/3 వంతు వెల్లడించారు. రాజధాని సహా సమీప ప్రాంతాల ప్రజలు విషపూరిత వాయువుల ప్రభావాన్ని ఇప్పటికే ఎదుర్కొంటున్నారని, కాలుష్య నియంత్రణకు ముమ్మర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లోకల్ సర్కిల్ సూచించింది. మరోవైపు వరదల కారణంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడం 75% తగ్గిందని, అయినా ఢిల్లీ గాలి నాణ్యత సూచి అనేక చోట్ల 400 దాటడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది.